పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 2,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు 6,500 మందికి ఉపాధి కల్పించామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఎస్ఎస్టీసీ ద్వారా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు. గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది. అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే యువత ఈరోజు క్యాంపస్లో సెలక్షన్ కాని వాళ్ళు 10th చదివి ఇంటర్మీడియట్ చదివి వారికి తగిన ఉద్యోగాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజు కలెక్టర్ గారి దగ్గరకో నా దగ్గరకో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని తిరిగేటువంటి వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. చదువుకునేటువంటి యువతకి తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారు, రైతులు, రైతు కుటుంబాల పిల్లలు, చిన్నపాటి ఉద్యోగస్తుల యొక్క పిల్లలు కావచ్చు, వ్యవసాయ కూలీల పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే చదివిస్తున్నారో లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు. అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు. ఉద్యోగం వస్తే అప్పులు తీరుస్తామని కూడా వాళ్ళు ఎన్నో కళ్ళకంటున్నారు. ముఖ్యమైన ఆలోచనలు ఇస్తారేమనంటే వారు ఏ కోశాన్ని కూడా అటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. అందుకనే అటువంటి పార్టీని, అటువంటి నాయకులకి తప్పకుండా 29లో